శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీనాక్షి మృదువైన చేతితో మీనాక్షి మీద చెయ్యి వేసి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను మీనాక్షి అంది సీతామాత. అంతవరకు చదువుకున్నాము. ఈ వజ్రపు తునకలు మాట్లాడిన తరువాత ఆమె మళ్ళీ కుందేళ్ల వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతులను స్మృశించింది. ఆమె ప్రేమ ఇంతకుముందు ఎన్నడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు నేను వినలేదు. తను పుట్టిన దగ్గర నుంచి కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు వినలేదు. ఆ రోజు మాత లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉష కలతగా ఉన్న నన్ను చూసి, మీనాక్షి, మాతను నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పింది. నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఏడవసాగాను. మళ్ళీ నేను చిన్నపిల్లలాగా మారి, నేను కోల్పోయిన తండ్రి కోసం, ఎన్నడూ మెచ్చుకొని ఆయన కోసం బాగా ఏడ్చాను. అంతేకాదు, నా కన్నీళ్లు మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు, నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రేమను అనుభవించాను. కొంచెం సేపు అయిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి చేరువలో ఉన్న అతిథి వద్దకు వెళ్ళాను. జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆమె ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కొంచెం నవ్వి, నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు, నువ్వే ఆయన సర్వస్వం, ఆయన ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించటం మీనాక్షి అని గొణిగింది. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాలలో పాల్గొనేటట్లు చేశాడు. ఇప్పుడు నీ పైన ఆశీర్వచనాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు. మీ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని నువ్వు ఎప్పుడూ సందేహించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగం, మహారాజుకు ఆయన పట్ల గల ప్రేమ రెండూ. నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె తల ఊపింది. అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు. నా తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వలన నేను మెల్లగా అన్నాను. అది నీ పట్ల ప్రేమ వలన మీనాక్షి, నా పట్ల నేను నమ్మలేనట్లు అన్నాను. అతిథి నిట్టూర్చి బలం కూడా తీసుకుంది. మా అందరి పట్ల ఆయనకు గల ప్రేమను, పరిచారకులందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడటాన్ని నువ్వు గమనించలేదా? ఆయనకు ఉన్న అనేక బాధ్యతలతో పాటు మధ్యలో నన్ను చూడటానికి వచ్చి నాకేమైనా అవసరం ఉందేమో కనుక్కొని, నేను మరికొంచెం సౌకర్యవంతంగా ఉండటానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నేను ఒక సాధారణ పరిచారికను. ఈ విధమైన ప్రేమను అర్థం చేసుకోవటం నాకు మించినది. రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను అనేక ఉద్వేగాలతో చుట్టుముట్టబడ్డాను. మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు కానీ అతిథి, చాలా కాలంగా నా హృదయంలో పాతిపెట్టబడిన ఈ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని ప్రశ్నించాను. రాకుమారి గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఆమె ఈ ఇంటిలోకి మాత్రమే కాక మిథిల అంతటికీ అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చింది. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్నా ఆయన వ్యక్తపరచరు. దానిని ఆమె
తెలియజేస్తోంది. కొన్నిసార్లు నేను ఆమెయే స్వయంగా ప్రేమ అనుకుంటాను. అతిథి స్వరం పేలవంగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురిచేశాను అని భావిస్తూ సెలవు తీసుకోపోయాను. కానీ వెనుకకు తిరిగి ఆమె చెయ్యి పట్టుకున్నాను. అతిథి, ఇన్ని సంవత్సరాలలోనూ నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అన్నాను. ఆమె నవ్వింది. నా కళ్ళు నీళ్లతో నిండటం చూసి ఆమె నా కోసం ఏడవకు మీనాక్షి, నీ కోసం కొత్త అధ్యాయం మొదలైంది. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది మా చివరి సంభాషణ అని నాకు తెలుసు. అందుకే నేను ఆమె పక్కనే నిలబడ్డాను. కానీ ఇక వెళ్ళు, సమయం మించిపోయింది అని ఆమె సూచించింది. నేను మనస్సులోనే ఆమెకు చివరి వీడ్కోలు చెప్పి నా చేతిలో నుంచి ఆమె చేతిని, నా గతంలో మరొక భాగాన్ని వదిలివేశాను. ఈ రోజు నుంచి నేను ప్రేమించబడని బిడ్డగా, నా హృదయం పొందిన గాయాలన్నీ మానిపోయాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను మాంచుకున్న అనేక మంది పరిచారకులలో నేను కూడా ఒకదానిని అని తెలుసుకున్నాను. మా ప్రియమైన మాత వలననే మా రాజ్యంలో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలను. సోమ ఆగమన. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాణి ఒక కుమార్తెకు జన్మ ఇచ్చింది. ఆమె పేరు ఊర్మిళ. సీత, ఊర్మిళకు చిన్నాన్న కూతుళ్ళు ఇద్దరూ ఉండేవాళ్ళు. వారు కూడా వీళ్లతోనే ఉండటం వల్ల ఇల్లంతా పిల్లలతో నిండి ఉండేది. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రసాదం ముందు తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెను ఏమీ ప్రశ్నించకుండా పరిచారికగా తీసుకున్నారు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలిగా మారింది. మా వలనే ఆమె కూడా మా రాణిని మాత అని పిలవసాగింది. సోమ గుండ్రని ముఖంతో, చక్కని నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది, కానీ అంత పల్చగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవటానికి ఏమీ చేసేది కాదు కనుక ఆమె చాలా నిరాడంబరంగా కనపడేది. జుట్టును ఎప్పుడూ కట్టుకొని గుడ్డతో కప్పుకొని పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనినైనా సునాయాసంగా చేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఆమె వినయం, సేవ, పరిణితి, వివేకాలు వయస్సును మించి ఉండేవి. దానికి తోడు ఆమె హుందాతనం నాకు ఎప్పుడూ మా నాన్నను గుర్తు చేసేది. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ప్రతిదీ యజమాని కోసమే చేసే ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. సోమలో కూడా అవే లక్షణాలు ఉండేవి. ఏ పని ఆమెకు నీచమైనది కాదు. అవసరమైన పనులు చేయటానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు ఆమె వ్యక్తీకరించటానికి ముందే సోమకు తెలిసినట్లు ఉండేది. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ దానిని తయారు చేసి ఉంచేది. మాత పూజ కోసం పూలు లేదా పండ్లు సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజులలో మాతకు ఇది అర్థమై తన కోరికలను సోమ పరిపూర్ణంగా శృతిలో ఉంచటం పట్ల ఎన్నడూ ఆశ్చర్యపోలేదు. నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలనై అనేక విషయాలలో ఆమె సలహాలు తీసుకునేదాన్ని. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయస్సులో ఉండేది. నేను సోమను సీతామాతకు స్వయంగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకానొక రోజు నేను బయట కూర్చుని సాయంత్రం పూజకు పూలమాల కడుతుండగా సోమ వచ్చి, మాత నా వద్దకు వస్తుంది అన్నది. హఠాత్తుగా ఆమె సీత నన్ను కప్పి ఉంచినదేదో
తొలగిస్తున్నట్టుగా చేసింది. ఏమిటది మాత? నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్లు భావించి అడిగాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో వెనుకకు జరిగింది. నేను దానిని తొలగించలేను. ఏమిటి తొలగించేది అని అడిగాను నేను. నా చుట్టూ కీటకాలు ఎగురుతున్నాయా అంటూ నేను నా భుజాలపై వెనుక చూశాను, కానీ ఏమీ కనపడలేదు. ఆమె తన తల పట్టుకుని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను, కానీ నేను దానిని తొలగించలేను, నన్ను క్షమించు. మేఘమా? నాకు ఏ మేఘం కనిపించట్లేదు మాత. సీత ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతాను అంది. జై శ్రీరామ్.